తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. వ్యవసాయ ఆధారిత దేశంలో చేతి నిండా డబ్బులు వచ్చే రోజు. అందరూ కలిసి పొలంలోనే పాలు పొంగించి పొంగలి నైవేద్యంగా ధాన్యలక్ష్మికి సమర్పించి కృతజ్ఞతలు తెలిపే రోజు. పశువులకు పత్రి పుష్పాలు సమర్పించే రోజు. ఇక కొత్త అల్లుళ్ళ సందడి, కోడి పందాలు, పతంగులు, 3 రోజుల పాటు అంతా సందడే సందడి. భోగి మంటలు వేయడంతో పెద్ద పండుగ సంబరం మొదలవుతుంది. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? భోగి పంటలు పోయటానికి కారణమేంటి? మకర సంక్రమణం రోజు ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు అరవింద ఆల్ ఇన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. భుగ్ భగ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. దక్షిణాయనం చివరి రోజును భోగిగా పిలుస్తారు. సాధారణంగా దక్షిణాయనం మొదలైన నాటి నుంచి క్రమంగా సూర్యుడు భూమికి దూరం అవుతూ ఉంటాడు. అందువల్ల పగటి సమయం తగ్గి రాత్రి సమయం పెరుగుతుంది. చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. అందువల్ల ప్రజలు మంటలు వేసి చలి కాగుతూ ఉంటారు. ఇది లౌకికమైన అర్థం. కొంచెం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం మొదలవుతుంది. నెల రోజుల పాటు రోజుకో పాసురం చెప్పున 30 పాసురాలు రచించి తాను పడిన కష్టానికి తగిన ఫలంగా గోదాదేవి ఆ శ్రీరంగనాథుణ్ణి చేరుకున్న రోజు. అప్పటి నుంచే భోగి పండుగ ప్రాచుర్యంలోకి వచ్చింది అన్నది ఓ కథనం. దక్షిణాయనంలో చేసిన కర్మలకు అగ్నిదేవుని సాక్షిగా వెలుగు మార్గమైన ఉత్తరాయణ కాలంలో తమకు సుఖ సంతోషాలు ఇమ్మని కోరుతూ ప్రజలు భోగి మంటలు వేస్తారు. అంతేకాదు, పాతాళానికి రాజైన బలిచక్రవర్తి సంవత్సరానికి ఒక్కరోజు భూమి మీదకు వచ్చి ప్రజలను ఆశీర్వదించే రోజు కూడా ఇదే. ఆయనకు భోగి మంటల ద్వారా స్వాగతం పలుకుతారనేది ఓ కథనం. ఇక కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడికి గుణపాఠం నేర్పిన రోజు. పరమశివుని వాహనమైన నందీశ్వరుడు శాపవశాత్తు బసవన్నగా భువికి దిగివచ్చిన రోజు కూడా ఇదేనని ప్రతీతి. అందుకే కనుమ రోజు రైతులు తమ ఎడ్లను బసవన్నులుగా భావన చేస్తూ పత్రి పుష్పాలతో పూజిస్తారు. అప్పన్న ఇవాళ ఒమ్మనోళ్ళని పేరు మెచ్చారు దిగు, రాజానోళ్ళని పేరు మెచ్చారు దిగు, ఇవాళ కూర్పెళ్ళోళ్ళని పేరు మెచ్చారు దిగు. అలా అలా ఉండు. అడిగావా ఇవాళ నీకు 101 రూపాయి కట్నం అడిగావా? తాత పేరు పొగిడావా? అయ్యం పేరు పొగుడుతున్నావా? సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా? చెయ్యెత్తు, కుడి చెయ్యెత్తు. నీకు ఏ చేత్తునిస్తారు? ఏదే కుడి చెయ్య అప్పన్నా. ఆ చెయ్య వాళ్ళ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం వాళ్ళు కడతారు. నమస్కారం అప్పన్న. అలా నమస్కారం పెట్టి పాలు ఎట్టాలి. ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు కుడుకాలి. అయినింట్లో నెట్టు. అక్కడుండు అప్పన్న. ఇదా వెనక్కొచ్చే సెమ్మాదిరా పన్నాలమ్మో ఇక్కడికో వేసేను వాళ్ళమ్మా. భోగి మంటలు వేయటం వెనుక చాలా ఆరోగ్య రహస్యాలున్నాయి. ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుంచి నెల రోజుల పాటు ఇంటి ముందు అందంగా రంగవల్లులు తీర్చిదిద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు. వాటిని పిడకలుగా చేసి ఎండబెట్టి భోగి మంటల్లో వేస్తారు. మంటలు పెద్దవిగా రావడం కోసం రావి, మామిడి, మేడి చెట్ల దొంగలతో పాటు ఔషధ గుణాలు కలిగిన చెట్ల బెరళ్ళు వేసి వాటిని మండించడం కోసం నెయ్యిని వినియోగిస్తారు.
వాటి నుంచి వచ్చే ధూమం వల్ల పరిసర ప్రాంతాల్లోని గాలి పరిశుద్ధమవుతుంది, ప్రాణవాయువు ఎక్కువవుతుంది. అటువంటి గాలి పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి, సూక్ష్మక్రిములు నశిస్తాయి. రేగి పండ్లను బదరీ ఫలం అంటారు. ఒకానొక సందర్భంలో దుష్ట శిక్షణార్థం నరనారాయణులు భూమి మీద అవతరించి తపస్సు చేయడం ప్రారంభించారట. నిత్యానుపాయిని అయిన లక్ష్మీదేవి తన స్వామిని వదిలి ఉండలేక నారాయణుడి తపస్సుకు భంగం కలుగకుండా ఎండ, వాన, మంచు నుంచి రక్షణగా తాను వృక్ష రూపంలో ఆయనకు ఛత్రంగా నిలిచిందట. తపస్సు సంపన్నమైన తర్వాత నారాయణుడు కళ్ళు తెరిచి బదరీ వృక్ష రూపంలో ఉన్న తన భార్యను గుర్తించాడట. లక్ష్మీదేవి చేసిన త్యాగానికి ఫలితంగా ఇక మీదట ఈ ప్రాంతం బదరీగా ప్రాచుర్యం పొందుతుందని, ముందుగా నీ పేరుతోనే భక్తులు నన్ను పిలుస్తారని లక్ష్మీదేవికి నారాయణుడు వరమిచ్చాడట. నాథ్ అంటే భర్త అని అర్థం. భోగి రోజు రేగు పళ్లను తల మీద పోయడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభించడంతో పాటు నరదృష్టి దోషాలు పోతాయని భావిస్తారు. అంతేకాదు, ఇలా రేగి పండ్లను పోయడం వల్ల సహస్రారంలో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమై జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. భోగి పండ్లు ఎర్రగా గుండ్రంగా ఉంటాయి కాబట్టి సూర్యుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని విశ్వసిస్తారు. సంక్రమణం అంటే మారడం లేదా చేరడం అని అర్థం. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయం. ఆయనం అంటే పయనం అని అర్థం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు. రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అంటారు. ఇది దేవతలకు పగటి కాలం. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయట. ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. హరిహరసుతుడైన శబరిమల అయ్యప్ప జ్యోతిస్వరూపుడుగా కనిపించేది కూడా ఈ రోజే. సూర్యుడు ఉత్తర దిశ పయనం వల్ల హిందువులు దీన్ని పుణ్యకాలంగా భావిస్తారు. సూర్య గమనాన్ని బట్టే భూమిపై మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు నుంచి పగటి సమయం పెరుగుతుంది. పురాణాల ప్రకారం సూర్యుడు ఈరోజు తన కుమారుడైన శని ఇంటికి వెళ్తారట. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఎవరైతే స్నానం చేయకుండా ఉంటారో వారు 7 జన్మల పాటు రోగాలు, అనేక కష్ట నష్టాలు పడతారని స్కాంద పురాణం చెబుతోంది. అంతేకాదు, ఈ రోజున ఖచ్చితంగా పితృతర్పణాలు చేయాలని చెప్తారు. మకర సంక్రాంతి రోజు చేసే ఏ దానమైనా విశేషమైన ఫలాన్ని ఇస్తుందని ఆస్తికుల విశ్వాసం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే లక్ష్మీ నారాయణ